చూడండి, బాధ కలిగినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, బాగాలేనప్పుడు, ఏ పరిస్థితిలో ఈ గ్రంథాన్ని తీసుకొని చదివితే మనం ఏ పరిస్థితిలో ఆ గ్రంథాన్ని చదువుతున్నామో దానికి తగ్గట్టుగా అదే వాక్యం మనకు మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం అంతకుముందు చదివి ఉండొచ్చు, కానీ మనం అప్పుడున్న పరిస్థితిని బట్టి మరలా అదే వాక్యం చదివినా మనతో ఆ వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మనం బాధతో ఉన్నాం అనుకోండి, ధైర్యపరుస్తూ ఉంటుంది ఆ వాక్యం. అందుకే కీర్తనకారుడే రాశాడు, నీ వాక్యము నన్ను బ్రతికించేది, బాధల్లో నాకు నెమ్మదినిచ్చేది. వాక్యమే. నెమ్మది మనకి ఎక్కడుంది? వాక్యంలోనే. సంతోషం ఎక్కడుంది? వాక్యంలోనే. సంతోషం ఎక్కడా ఉందని అని వెతికారంట, పాట రాశారు. చివరికి అది ఆయనలోనే కనుగొన్నారని చెప్పేసి రాసుకున్నాడు ఆయన పాట. హల్లెలూయా. ఆయనలోనే సంతోషం, ఆయన వాక్యంలోనే ఆనందం, ఆయన వాక్యంలోనే మన బ్రతుకుకు సార్థకత. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అటు వానికి నిత్యమైన సంతోషము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ పుట్టిడు దుఃఖంతో నువ్వు అదే వాక్యాన్ని చదువు, ఆ వాక్యం నేను ధైర్యపరుస్తుంది. గుండె అంతా బరువుగా ఉండి ఆ వాక్యాన్ని చదువు, ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి కదిలిస్తే కన్నీరు వస్తూ ఉంటుంది. కదిలిస్తే చాలు, ఎవరికి చెప్పుకోలేరు. మాట్లాడుతూ ఉండగానే కన్నీరు కారుతూ ఉంటుంది కదా, పుట్టాడు దుఃఖంతో ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఒక సవాలుకరమైనది దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చి నడిపించేది దేవుని యొక్క వాక్యం. వాక్యమే దేవుడై ఉండేను. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతాడండి. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీతో మాట్లాడాలి అని అంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు.